వెల్ఫేర్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పొట్టలు కొట్టిందని బాధితుడు మధు ఆవేదన. న్యాయం చేయాలని వీడ్కోలు. నా పేరు మధుసూదన్ రావు. మా కంపెనీ వచ్చేసి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, విశాఖపట్నం హెడ్ క్వార్టర్ మాది. అయితే అక్కడ నుంచి కూడా దేశం 10 రాష్ట్రాల్లో మా కంపెనీ డెవలప్మెంట్ చేశారు. చాలామంది ఏజెంట్లు ఉన్నారు, కస్టమర్లు ఉన్నారు. అయితే ఇక్కడ తిరుపతి దగ్గర వికృతి మాల్లో ఒక సైట్ కొన్నారు. ఆ సైట్ని డీకేటీ ఫార్మ్ ల్యాండ్స్ని కొన్నా కూడా మాకు పట్టాలాగా కొనేసి దానికి డెవలప్మెంట్ లేకుండా, కన్వర్షన్ లేకుండా, అప్రోచ్ రోడ్స్ లేకుండా కొని మాకు పట్టా అని చెప్పేసి రిజిస్టర్ చేయించారు. దానికి రిజిస్టర్ ఆఫీస్లో ఎవరు అడ్జస్ట్ చేస్తే తెలియదు, కానీ మాకు ఆ ల్యాండ్స్ మొత్తం కూడా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఆ ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి మేము పోయి అమ్మబోతే దానికి కాలువలు లేవు. ఉన్న బోర్డు తీసేసి మళ్ళీ ఇంకో దగ్గర బోర్డు మార్చి పెట్టేశారు. అసలు భూమి కూడా తెలియదు. ఇందులో కొంత స్కూల్ భూమి ఉందని చెప్తున్నారు, ప్లస్ ఇంకొక నాయుడు గారిది అని చెప్పేసి కూడా కొంత చెప్తున్నారు. ఈ విధంగా ఉన్న భూమి కూడా కంపెనీకి ఒరిజినల్గా లేదు. 13 ఎకరాలు అని చెప్పారు. 13 ఎకరాల్లో 8 ఎకరాలే కంపెనీ ఒరిజినల్ భూమి, మిగతా 5 ఎకరాలు డీకేటీ భూమి. స్కూల్కి సంబంధించిన భూమి కూడా దీంట్లో ఉంది. ఇప్పుడు ఎవరికైనా అమ్మబోతే దాంట్లో సగం వచ్చేసి డీకేట్లో గెలుచున్నాయి. అందువలన కొనబోయే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు పోయి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది లేఅవుట్ తీసుకొస్తే దాంట్లో చూసుకుంటే కానీ మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అప్రోచ్ రేట్స్ లేకుండా ఈ విధంగా మోసం చేసిన కంపెనీ మమ్మల్ని అన్ని విధంగా హింస పెట్టేసి ఇబ్బంది పెట్టేసింది. ఇందులో చాలామంది చచ్చిపోవడం కూడా జరిగిపోయింది. కరెక్ట్గా ప్రజలకి పేమెంట్ ఇవ్వలేకపోవడం వలన ప్రజలు చాలామంది చనిపోయారు, ఏజెంట్లు చచ్చిపోయారు. అందువలన వీటిని డెవలప్మెంట్ చేసేసి మా కంపెనీలో ఉన్న మా ప్లాట్లను తీసుకొని అయినా మా డబ్బులు మాకు ఇచ్చినా ఇబ్బంది లేదు, లేదనుకుంటే డెవలప్మెంట్ చేసినా ఇబ్బంది లేదు. ఈ వికృతమల్ల ల్యాండ్ సంబంధించి ఏర్పేట మండలం తొట్టంబేడులో మాకు రిజిస్టర్ చేశారు. కానీ దానికి కన్వర్షన్స్ కూడా లేవు, డెవలప్మెంట్ అప్రోచ్ రోడ్స్ లేవు, అంత డీకేటీ ల్యాండ్స్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు మాత్రం ఒరిజినల్ భూమి అని చెప్పేసి మాకు చెప్పి మాకు రిజిస్టర్ చేయించారు. మాకు అంతా వాళ్ళతో మాట్లాడుకొని తర్వాత ఇక్కడ మొదట ఉన్న బోర్డుని తీసుకెళ్ళేసి కూడా వెనక జరిపేసి పెట్టేశారు. ఇప్పుడు మా హద్దు ఎక్కడో కూడా మాకు అర్థం కావట్లేదు, మా ప్లాట్లు ఎక్కడున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఇವರು అమ్మపోతే కూడా అది డీకేట్ ల్యాండ్ అని చెప్పేసి అబ్జెక్షన్ పెడుతున్నారు. అందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. కంపెనీ వాళ్ళు దీనికి న్యాయం చేసి డెవలప్మెంట్ చేసేసి మాకు ఇచ్చేసినా ఇబ్బంది లేదు, లేదంటే మా బాండ్లు ప్లాట్ తీసేసుకొని, అంటే ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్కి డబ్బులు మేము ఇవ్వాల్సిన పని ఉంది, ఎందుకు రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు మన చిప్పులతో కొడుతూ అమ్మలకు తిడుతున్నారు మమ్మల్ని. అందువల్ల దయచేసి కంపెనీ వాళ్ళు కూడా దీన్ని మనసు పెట్టి డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటూ, వాళ్ళు లేదంటే వాళ్ళకి అమౌంట్లన్నీ ఇచ్చేసినా ఇబ్బంది లేదు. మాకు ఇచ్చేయని చెప్పారు, మాకు కంపెనీకి అమ్మేసని చెప్పారు. ఆయన ఏమంటే నేను అమ్మలేదంటాడు, కంపెనీ వాళ్ళు కొన్నామంటారు. వాళ్ళ దగ్గర కాగితాలు లేవు, వీళ్ళ దగ్గర కాగితాలు లేవు. అంటే దీని మీద మీరు అధికారులను సంప్రదించారు? ఇంకా ఎవరిని అడగలేదు సార్, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి అన్ని కూడా ప్రతి ఎన్ని ఎకరాలు? 2 ఎకరాల 93 సెంట్లు సార్. మీకు మెన్షన్ చేశారా? ఆయన లేదు సార్, కంబైండ్ కింద జరిగేసి 13 ఎకరాలు సార్.